మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అంటే ధనుసు రాశి వారికి కొంత ఈ గోచార శని గురు ప్రభావం పక్కన పెడితే కొన్ని చెప్పా కదా, షార్ట్ పీరియడ్ తిరిగేటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి. బుధ శుక్ర గురు అని చెప్పాం కాబట్టి బుధుడు శుక్రుడు రవి కుజుడు ఈ 4 గ్రహాలని బట్టి మన మాస ఫలితాలు చూసుకోవాలి. ఇందులో గురువు గారిని శని గారిని మనం లాక్కోవడానికి ప్రయత్నం చేయకండి. అది మీకు కొద్దిగా అంతగా కరెక్ట్ కాదని చెప్తాను మీకు. నేను అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. అందరు కూడా వ్యర్థంగా చెప్తుంటారు ప్రేలాపనలో, అది నా వల్ల కాదు. సరే, ప్రస్తుత విషయంలో జాతక ప్రకారంగా ఈ ధనుసు రాశి వారికి మొదటి 2 వారాలు దెబ్బ బాగా ఉంది. నెగిటివ్ దెబ్బని పడుతోంది. అంటే కష్టము నష్టము, అసలు సహనం అంటే నేర్చుకోవాల్సినటువంటి ప్రయత్నం ఇక్కడ చేయాలి మీరు ధనుసు రాశి వారు. అత్యావేశం, ప్రతి ఒక్కళ్ళని బానిసలుగా చూడడం, ప్రతి ఒక్కళ్ళని తక్కువగా అంచనా వేయడం, ఇతరుల గురించి అనవసరంగా తీసుకొచ్చేసి మనం దాని గురించి ఎక్కువగా మనం దాన్ని వ్యాప్తి చేయడం. ఇంతకుముందు ఒక రాశి కదా, నెగిటివ్ వ్యాప్తి చేస్తారని చెప్పుకున్నాం. తులారాశి వారు వీళ్ళకి కూడా అంతే లక్షణం. ఈ రాశి వారికి కూడా లక్షణం అంతే. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు, లేదా గూఢచర్యం చేసి ప్రయత్నం చేస్తుంటారు. అవతల వాళ్ళ తప్పుల్ని జాగ్రత్తగా దాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే పాతకాలపు జ్ఞానాలతో, పాతకాలపు పరిచయాలతో, కొత్త కొత్త వ్యక్తులతో అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ నేను శుద్ధపూసను సుప్పినట్టుగా ప్రవర్తిస్తుంటారు. చేసే మాత్రం అంతా స్థిరంగా నీతులు చెప్తారు, దూరేది అక్కడ దూరుతారు. అలా వీరందరూ చేసే పని కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఏమిటంటే తిడుతున్నారా అంటే గ్రహచారం అలా ఉంటుంది చెప్తున్నాను నేను, తిట్టడం లేదు. మిమ్మల్ని తిడితే నాకేం వస్తుంది? పోనీ మిమ్మల్ని తిడితే మీరు ఎక్కువ యూట్యూబ్ చూసి యూట్యూబ్ డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడా? అంటే యూట్యూబ్ డబ్బులు ఇద్దరిట్లాగా ఏం డబ్బులు ఇవ్వట్లేడు. జస్ట్ ఏదో తాత్కాలికంగా వస్తుంది తప్ప ఏం లేదు. ఎందుకు చేస్తున్నారంటే బతకాలుగా ఎవరో ఒకళ్ళు దానికోసం చేస్తున్నాం మనం అని చెప్పవచ్చు. సో ఇక్కడ ప్రయత్నం ఏంటంటే మీకు మంచి విషయాలు చెప్పే ఉద్దేశం నాది ఎంతవరకు. సో కాబట్టి తప్పకుండా మొదటి 2 వారాల్లో ఆర్థిక నష్టం, వ్యాపార భంగం, అవమానం, జుగుప్సాకరణ వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం, మానవమానాలు పొందుకుంటారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఇది నేను హెచ్చరికగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అనవసరపు టెన్షన్స్ క్రియేట్ చేసుకునే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. వీసా సంబంధ స్లాట్స్ ఈ టైంలో ఉంటే అధిక శ్రద్ధ, ఎలా మనం పర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఈ సెనెట్కి వెళ్తారు కదా, వీసా ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ థింకింగ్, ఓవర్ మీరు బిహేవియర్ ఉంటే కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్. అలాగే మొదటి 2 వారాల్లో కళాకారుల, క్రీడాకారులకు నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టం, పెద్ద పెద్ద నటులకి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా పెద్ద నటులకే, పురుషులకి. ఈ రాసినటువంటి ఇప్పుడు ఆ పేరే చెప్పొచ్చు కదంటే నాకేం తెలుసు? ధనుసు రాశిలో ప్రభాస్ ఉన్నాడా, ధనుసు రాశిలో రామ్ చరణ్ ఉన్నాడా, ధనుసు రాశిలో మహేష్ బాబు, నాకేం తెలుస్తుంది? ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి మొదటి 2 వారాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మహానటుడికి, పెద్ద నటుడికి. ఇంత క్లారిటీ చెప్తున్నా కదా. ఆ రాశి వారు జాగ్రత్తగా ఉంటారుగా. ఈ విషయం నేను ఎందుకు బయటపెట్టా నాకేం తెలుస్తుంది? ఆ రాశిలో చెప్పడానికి ఉందని అడుగుతారు. నాస్తిక, ఆస్తిక, మాస్తికవాదులు కొంత ఉంటారు. వాళ్ళు అడుగుతారు ఆ రాశిలో చెప్పొచ్చు కదా. అలా చెప్పారండి వీళ్ళంటే. ఆయన రాశి, ఒరిజినల్ రాశి మాకెందుకు చెప్తారు? ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్పారు కదా బయటికి. సో కాబట్టి దానివల్ల మీకు ఎవరైతే జన్మరాశి రాశి ఉంటుందో బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. నటులు మాత్రమే, పురుషులకి ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కళాకారుల, క్రీడకు నష్టం పొందే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల 2 వారాల్లో నష్టం ఎక్కువగా ఉంది. పూర్తిగా దిగజారిపోతారు. రోడ్డు మీద పడే అవకాశం ఉంది, జాగ్రత్త. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అడుక్కు తినిపోతావు, రై సంకనాగిపోతావు అంటారు కదా, తప్పుగా అనుకోకండి. ఆ డైలాగ్స్ మీరు అనువర్తించుకోవచ్చు, మీరు అన్వయించుకోవచ్చు. మరి తర్వాత 2 వారాలు చాలా అదృష్టవంతంగా ఉంది. పోగొట్టుకున్నటువంటి ప్రతి పైసను మీరు తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. అంటే ఈసారి నష్టపోయినటువంటి వస్తుంది. అనారోగ్యం వచ్చి అనారోగ్యం, రోగం తగ్గిపోదుగా. ఈ 2 వారాలు రోగం బాధపడాల్సిందే, తర్వాత తగ్గిపోద్ది అంతే. రోగం లేని శరీరం ఏం రాదు, కానీ తగ్గుతుంది రోగం అనేది. సో కాబట్టి తర్వాత 2 వారాల్లో మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు. మొదటి 2 వారాల్లో మాత్రం నారు పెట్టినా, నీరు పోసినా, దుక్కు దున్నినా మీకు ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. దుక్కి దున్ని పెట్టుకోండి, ఇక్కడ తేమ బాగుంటుంది కాబట్టి పర్వాలేదు. కానీ మీరు ఈ రాశి వాళ్ళు తప్పకుండా విత్తనాలు నాటి మాత్రం 2 వారాల ఎండింగ్లో, అంటే సెకండ్ వీక్ ఎండింగ్లో మీరు తప్పకుండా నాటండి. అంటే ఆల్మోస్ట్ మీరు 14-15 తేదీలలో మీరు విత్తులు నాటితే ప్రయోజనం ఉంటుంది ఈ రాశి వారికి.
మా పక్కోడికి బాగా వండాడు నాకు అంటే కొంతమంది ఆస్తికవాదులు అంటారు, ఏమండి పక్కవాడిది వృశ్చిక రాశి బాగుంది, ఇటువైపు మేషరాశి బాగుంది, అది భూమి ఇది భూమి, మధ్యలో భూమి ఎందుకే పండదు, ఇది ఎలా చెప్తుంటారు. దానికి ఆస్తిక నాస్తిక మాస్తిక శస్తిక వాసులందరికీ ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు ఆ ఇంటి పక్కన బోరుంది, ఈ ఇంటి పక్కన బోరుంది, ఆడికి ఎండిపోయింది వీడికి ఎండిపోయింది, నాకు నీళ్ళు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? దీని సమాధానం మీ దగ్గర ఉందా? నా దగ్గర సమాధానం ఉంది. నీటి యొక్క అల మీ వైపు బాగా ఉంది, డౌన్లో ఉంది కాబట్టి మీకు ఎక్కువ వచ్చినాయి. నేను 1050 అయితే వాడు పక్కోడు 1100 ఫీట్లకు వెళ్ళాడు, ఈ పక్కోడు 10,000 ఫీట్లకు వెళ్ళాడు, ఎందుకు వాడికి నీళ్ళు రాలేదు? వీడు చెప్పేది భూగర్భ ఘనశాఖ వాళ్ళు చెప్పేటువంటిది మీకు జలప్రవాహంలో కరెక్ట్గా వేశారు కాబట్టి నీటి మధ్యలో ఉంది కాబట్టి మీకు బాగా నీళ్ళ జర వస్తుంది అంటాడు. ఒరే నీళ్ళ జర ఎక్కడికి వస్తుంది అనే విషయం కూడా మేము చెప్పగలుగుతాను రా నాయన. కాబట్టి ఎవరికి ఆ పొలం ఈ పొలం బాగా ఎండిపోయినాయి, పక్క పొలం ఎందుకు ఎండిదంటే ఇప్పుడు నువ్వు వేస్తే తేమ పడదు నీకు, నీ భూమికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి స్థితి లేదు. రెండవది, రైతులకు నేను పదే చెప్తాను ఒక విషయం, చాలామంది చెప్తుంటాను నేను, దయచేసి మీరందరూ కూడా ఇటువంటి పనికిరానటువంటి ఎరువులు వాడి మీరు భూమి సారాన్ని నాశనం చేస్తున్నారు. దయచేసి రైతులు ఆ విషయంలో గమనించండి. ప్రభుత్వాలు కానీ నిజమైనటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ సేంద్రియ ఎరువుల వైపే మళ్ళమ్మ చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని అంటాను, మీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుశరం ఏమైనా ఉందా, బుద్ధి ఏమైనా ఉందా అసలు మీకేమన్నా? ఎందుకు పండిస్తారు దాన్ని? ఇప్పుడు సీరడు తాగొద్దంటాడు, మందు తాగొద్దంటాడు, సీరడు తాగితే రోగం వస్తుంటాడు, మందు తాగితే రోగం వస్తుంటాడు. ఏవడం అనే దాదాపుగా రేషన్ కార్డు ఉన్నోడికి క్యాన్సర్ రోగం వచ్చి దమ్ము కొట్టి అది మద్యపానం తాగి రోగం వస్తే వాడికి రేషన్ కార్డుకి వచ్చేసరికి నీకు ఆరోగ్య పథకం, వాడికి పుణ్యం చెప్తావు. మధ్యతరగతోడి పరిస్థితి, వాడి మందు కొట్టి వాడి దమ్ము కొట్టి వాడు రోగం తెచ్చుకుంటే వాడి పరిస్థితి ఏమిటి నాకు అర్థం కాలే. నేను అంటానంటే అది తయారు చేయడం ఎందుకు? తయారు చేసే విషయాన్ని మూసేయండి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు, తయారు చేసేవాడిని క్లోజ్ చేసేయండి, మద్యపానాన్ని క్లోజ్ చేయండి, ధూమపానాన్ని క్లోజ్ చేయండి, అలాగే ఎరువులు పండించే క్లోజ్ చేయండి అంటా నేను. అంటే ఏమిటి? ఇవి కావాలి వాళ్ళకి, ఇది మేము మాత్రం అమ్ముతాం, మీరు కొనకండి. ఎందుకు మాకు అంటే అమ్మడం వల్ల లాభం. ఒక యూరియా బస్తా వచ్చేసి 1800, అది చాలా మంచి రేట్ వస్తుంది మాకు, దానివల్ల మాకు ప్రభుత్వాలు నిలబడతాయి, మాకు మద్యపానం వల్ల 25,000 కోట్లు వస్తాయి నెలకి, అది కావాలి మాకు. ధూమపానం వల్ల మాకు వచ్చేటువంటి ఒక డబ్బా సిగరెట్ అమ్మితే డబ్బా వాడికి 10 పైసలు, మాకు 20 పైసలు వస్తాయి, కాబట్టి దాని 2 లక్షల కోట్లు వస్తాయి మాకు సంవత్సరానికి, మాకు కావాలి డబ్బులు. అంటే మనిషి ప్రాణాంత లేదు. ఈ డబ్బులు తీసుకుపోయి ట్యాక్స్ కట్టుకుని డబ్బులు తీసుకుపోయి నీకు క్యాన్సర్ వస్తే నీకు రేషన్ కార్డు ఉంది కాబట్టి నీకు ఆరోగ్య పథకం, నీకు ఈ పథకం, ఉచిత పథకం, వాడు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు కట్టేవాడు ట్యాక్స్ కట్టడం చేస్తున్నాడు, నేను ట్యాక్స్ కట్టడం ఎందుకు, నేను బ్లాక్ మనీ తయారు చేసుకుంటాను చెప్పి బ్లాక్ మనీ తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెట్టుకుంటున్నాడు. సింపుల్ లాజిక్. నేను సంపాదించే వస్తువు ప్రతి ఒక్కరికి పంచడం కన్నా నా డబ్బు నేను దాచుకొని నా బిడ్డకి నేను పోయి వేరే బ్యాంకు దుబాయ్లో మంచి ఇల్లు ఊరుకోవచ్చు కదా, ఫ్లైట్ ఎక్కి ఊరికి మేము తిరగవచ్చు సరదాగా. 20 దేశాలు కాదు 100 దేశాలు తిరుగుతాను, పోయేదేముంది, నేను సుఖపడవచ్చు కదా. నా డబ్బు మీ అందరికి 10 మందికి పంచడం ఎందుకు? ట్యాక్స్ కట్టేవాడి భావన ఇదే ఉంటుందిగా. కాబట్టి ప్రభుత్వం వారికి మరి బుద్ధి సిగ్గు శరం ఉందనేది అందుకే నేను అనేది. లేదంటే కోపాలు వస్తాయి వాళ్ళకి, కోపాలు వస్తే ప్రభుత్వం అంటే నా సేవకుడి, నువ్వు సీఎం కానీ పిఎం కానీ ఎవరైనా అంటే మీకు సేవకుడిని ఏం ప్రమాణం చేశారు గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంపై ప్రమాణం చేసి నేను భారత రాజ్యానికి నిబద్ధుడనై నేను తప్పక ప్రజలకి సేవ చేస్తానని ప్రమాణం చేస్తానని చెప్పావు తప్ప నేను యజమానిగా ఉంటే ప్రమాణం చేయలే. నాకు యు ఆర్ ద అసిస్టెంట్ ఫర్ మీ, యు ఆర్ ద అసిస్టెంట్ ఫర్ మీ అంతే. ప్రజలకి నువ్వు సేవకుడివి మాత్రమే, నువ్వేం పెద్ద గొప్పడు ఏం కాదు అక్కడ. ఈ విషయాన్ని గమనించుకోలేము. 10 మందికి నువ్వు ఒక నాయకుడు ఎన్నుకోవాలి తప్ప నిన్ను మెత్త పెట్టుకుని దేవుడిగా ఎన్నుకోలేము మేము. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రైతులు కూడా జాగ్రత్తగా మీరు సేంద్రియ ఎరువులు వాడితే ఆరోగ్య భారతం, ఆర్థిక భారతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇవి చెప్పడం కోసమే. సరే మనం ఒక్కరు చెప్తే వింటారంటే ఏమో నేను చెప్పడం వల్ల ఒక్క రైతన్న మారతాడేమో, ఆ ఒక్క రైతు మారడం వల్ల ప్రయోజనం ఉంటుందేమో. శ్రీమంతుడు సినిమాలో ఒక ముసలోడు మారలే, అట్లా నేను చెప్తే కూడా ఒకటి మారతాడేమో, దానివల్ల ఆ రైతుకు నేను శిరస్సు వంచి దండం పెడతానేమో. కానీ అటువంటి ప్రయత్నాలు మనం చేయకుండా అందరు నోరు కట్టేసుకుంటే కుదరదు. కాబట్టి తప్పకుండా మనం అటువంటి ప్రయత్నం చేస్తూ మన యొక్క రైతు సోదరులు సేవలంటే చాలా మంచిది పొందుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 2 వారాల్లో వీరికి లాభము, సుఖము, మంచి లాభాలు, ఆర్థికంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. మొదటి 2 రోజులు ఈవెంట్స్ వారికి నష్టము, తర్వాత 2 రోజులు లాభము. షేర్ మార్కెట్లో ముందు రోజు నష్టము, తర్వాత 2 వారాలు లాభాలు పొందుకునే అవకాశం. ధన కనుక వస్తువాన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి అభివృద్ధి పొందుకోవడం, అలాగే అనేక రకాలైనటువంటి వస్తువానాదులు కొనుగోలు చేసే అవకాశాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభంగా ఉండే అవకాశాలు ఉంటాయి.
తప్పకుండా కన్సల్ట్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందిన అవకాశం. మొదటి 2 వారాల్లో వాహన ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకండి. తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేయకండి. దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. ఇది ధనుసు రాశి వారికి ఉన్నటువంటి జూన్ మాస ఫలితాలు. మరి ఏ దైవ నామస్మరణ బాగుంటుందంట? ఈ మొదటి 2 వారాలు కొద్ది బాగాలేదు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే తప్పనిసరిగా విద్యార్థులు హయగ్రీవుడి ఆరాధన, సరస్వతి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.